Shri Srinivas Reddy Garu, our guest of honor, Honorable Revenue and Housing Information and Public Relations. Sir, can you just one line for all of us? Thank you. With a huge round of applause, please, ladies and gentlemen. All of you, good evening. వేదిక మీద ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, నా సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా బోలా శంకర్ అని పిలుచుకునే వాళ్ళనే ఉత్సాహంగా ఉంటాడు మా అన్న కోమటిరెడ్డి గారికి, వివిధ హోదాల్లో ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి మిగతా వారి టీం అందరికీ, బిల్డర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఆల్ మెంబర్స్కి, మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు 31st యానివర్సరీ డేని మంచి అద్భుతంగా మోర్ దాన్ 1000 మెంబర్స్తో హైదరాబాద్లో జరుపుతున్నందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ పక్షాన నేను కూడా ఈ పాలిటిక్స్లోకి రాకముందు ఒక కాంట్రాక్టర్గా ఈ బిల్డర్స్ అసోసియేషన్లో కూడా మెంబర్ని. మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ, ఒక కాంట్రాక్టర్గా కొన్ని విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి, R&B మంత్రి వారితో పాటుగా నాకు నేను కూడా చెప్పుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. డెఫినెట్గా కాంట్రాక్టర్ అంటే 1000 కోట్లు వర్క్ చేస్తే ఆ 1000 కోట్లు కాంట్రాక్టర్కి మిగలవు. కానీ బయట సమాజంలో మట్టుకు ఆ 1000 కోట్లకి రెస్పాన్సిబిలిటీ కాంట్రాక్టరే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, దాన్ని ఇక్కడున్న ఈ ప్రొఫెషన్లో ఉన్న అందరూ ప్రత్యక్షంగా చూశాం. పేమెంట్ల విషయంలో ఏ రకంగా ఆనాడు ఉన్న సిస్టాన్ని డీవియేట్ అయి పేమెంట్లు ఏ రకంగా మనం రిసీవ్ చేసుకున్నామో మనందరికీ తెలియంది కాదు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆల్ కమ్యూనిటీసు, ఆల్ క్యాస్ట్స్ త్రూఅవుట్ తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఫీల్ అవ్వాలని, అవుతారు అని ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురు చూశారో ఆ రాజ్యాన్ని మీ అందరి రోలుతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కానీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కేబినెట్ మంత్రులమైన మేమందరం కానీ ఏదైతే ఆనాడు అద్భుతంగా ఈ ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా కట్టామనే కాళేశ్వరం ప్రాజెక్టు టాస్క్ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా బరాయించుతుందో మీకు తెలియంది కాదు. సుమారు 1 గంటన్నర లేటుగా వచ్చాం. దానికి ప్రధానమైన కారణం, ఏ గొప్పగా కట్టామని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఇరిగేషన్ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డెప్త్ డిస్కషన్లో ఆ గోదావరి మీద కట్టిన ఆ బ్యారేజీల పరిస్థితి ఏంటి, ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిన బ్యారేజీలు రేపు తెలంగాణ సమాజానికి మనం ఏమి ఆన్సర్ చేయాలి అనే దాన్ని అంశం మీదనే ఇన్డెప్త్గా స్టడీ చేయటం జరుగుతుంది. దాని మీదనే చర్చ చేయటం వల్లనే సుమారు 1 గంట పైగా లేటుగా రావటం జరిగింది. ఏవైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో మీ అందరితో పాటుగా నేను కాంట్రాక్టర్నే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంట్రాక్టరే. LS అగ్రిమెంట్లో ఏవైతే మనం ఎగ్జిక్యూషన్ చేశామో, ఆనాడు ఏవైతే అడావుడిగా ఆనాటి ప్రభుత్వం, దీని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రబుద్ధులు ఏవైతే డ్రాయింగ్స్ అప్రూవల్ చేశామని చెప్పారో, ఏవైతే శాండ్ మీద మేము రాఫ్ట్ వేసి రాఫ్ట్ మీద స్ట్రక్చర్స్ కట్టామని చెప్తే
అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము కటాఫ్లు ప్రాపర్గా ఫంక్షన్ చేయని కారణంగా ఈనాడు ఆ 3 డ్యాములకు కూడా ముప్పు ముంచి ఉంది అన్నది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము ఈరోజు ఎవరిని బ్లేమ్ చేసినా అది రికవరీ ఎట్లా అవుతుంది అన్న దానికంటే కూడా జరిగిన నష్టం జరిగింది. కాంట్రాక్టర్గా డ్రాయింగ్స్ ఎవరు అప్రూవ్ చేసినా ఎల్ఎస్ అగ్రిమెంట్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డ్రాయింగ్స్లో ఉన్న డెఫెక్ట్స్ని డెఫినెట్గా మనం ఏలెత్తి చూపాల్సిన బాధ్యత ఏజెన్సీలుగా మనకి ఉన్నది. దాంట్లో మనం తిన్నామా తినలేదా మంచా చెడా మనం తిన్నట్లే తినకపోయినా తిన్నట్లే. ఈ విమర్శలు ఎప్పుడు మనకు తప్పే కావు. కానీ నేషనల్ ఇన్కమ్, నేషనల్ ప్రాపర్టీ, నేషనల్ సబ్జెక్టు తెలంగాణ ప్రజల సొమ్ము డెఫినెట్గా ఈనాడు ఈ ప్రాజెక్టుల ద్వారా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎగ్జాంపుల్గా ఒక 3 ప్రాజెక్టుల గురించే చెప్పా. కానీ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న సంతోషంలో ఏవైతే అద్భుతంగా చేశామనే ప్రాజెక్టుల్లో జరిగిన ఇబ్బందులు, వాటి ఫలితాలు ఈనాడు ప్రత్యక్షంగా ప్రజలకు జరుగుతున్న నష్టం చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మేము, ఈ ప్రభుత్వంలో ఉన్న మీరందరూ కూడా డెఫినెట్గా గమనించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా రెండోది, నా మిత్రులందరూ మనసులో ఉన్నది వచ్చేటప్పుడు సీఎం గారి కారులోనే చెప్పాను. సుమారు 20 సంవత్సరాల పైగా అయిన అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈపీసీ టెండర్స్ ఏవైతే పిలిచి ఆ అగ్రిమెంట్స్ ఇంకా 20 సంవత్సరాలు దాటినా ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమో అట్లా 20 సంవత్సరాలు దాటిన అగ్రిమెంట్లు లేవన్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మీరు మిగతా ఇరిగేషన్ మంత్రి గారితో పాటుగా మిగతా వారం క్యాబినెట్లో ఉన్న వాళ్ళని దాని మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి సొల్యూషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా అన్న, ఇందాక రివ్యూలో ఈ సబ్జెక్టు కూడా చెప్పాను, వీలైనంత తొందరలో మనందరం దాని మీద ఒక పరిష్కారం తీసుకునే మార్గంలో నేనైతే ఆలోచనలో ఉన్నానని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది. ఇక బిల్స్ విషయంలో ఇందాక సేనన్న చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం అని మనం పేపర్ ప్రింట్ లైన్లో రాష్ట్రం వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని చివరికి 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వం మనందరి నెత్తిన పెట్టిన పోయారు గత ప్రభుత్వ పెద్దలు. దీంట్లో బిల్స్ పెండింగు ఇందాక అన్నట్లు 10,000 కాదు 12,500 13,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులమైన మాకందరికీ. ఏదో రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే అంటున్నారు, అన్నా సుమారు 12,000 కోట్లు బిల్స్ ఉన్నాయి. దీని గవర్నమెంట్ చేసిన అప్పుల బాబుతో ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి 18,000 కోట్లు కట్టాలి. ఎంప్లాయీస్ శాలరీస్ మోర్ దాన్ 2,000 crores ఉన్నాయి. ఓన్లీ ఇరిగేషన్ సెక్టార్ గురించి నేను చెప్పేది. ఎంప్లాయీస్ శాలరీస్ 2,000 crores ఉన్నాయి. మీరు సుమారుగా 30,000 కోట్లు ఇరిగేషన్ బడ్జెట్లో పెడితే ₹1 వర్క్ చేయకుండా మొదటి సంవత్సరం ఆ పాత అప్పులకు సరిపోతుంది. బడ్జెట్లో పెద్ద పొద్దు హైయెస్ట్ ఎలకేషన్ ఇరిగేషన్ అని ఫిగర్ కనపడుతుంది, కానీ సింగిల్ ఎన్పీ కూడా కరెంట్ ఇయర్లో నేను ఎగ్జిక్యూట్ చేయగలిగేది ఏమీ లేదు అని ఇరిగేషన్ మంత్రి గారు అంటున్నారు. ఇది నిజం. బడ్జెట్ చూస్తేనా ఎలా ఉంటుంది, అప్పులు చూస్తేనే అలా ఉన్నాయి, మన కాంట్రాక్టర్ జాతి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూస్తేనా అలా ఉంది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు తప్పకుండా ఆ కేబినెట్లో చర్చించేటప్పుడు లాభం జరిగితే మీ అందరితో పాటు నాకు కాంట్రాక్టర్గా కొంత లాభం జరుగుద్ది కాబట్టి ముఖ్యమంత్రి గారిని
మిగతా మంత్రులందరినీ ఒప్పించి మన కమ్యూనిటీకి మంచి జరిగే విధంగా తప్పకుండా నా వంతుగా కృషి చేస్తానని మరొక్కసారి హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేసిన వారికి దీనికి సహకరించిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.